చూడు ఆ బారికేడ్కి ఎంత గ్యాప్ ఉన్నది. సరే తెలిసిన వాళ్ళు అంటే టర్నింగ్ ఉంది, టర్నింగ్ ఉంది అని కొద్దిగా స్లోగా వస్తారు. అదే తెలియని వాళ్ళు ఓవర్ స్పీడ్ రావడం వల్ల అనామతం పోయి ఆ చెరువులో పడి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకు ఎమ్మెల్యే స్పందించట్లేదు అంటే ఇంకొక ప్రాణం పోవాలా? ఇప్పటిదాకా ఒక 5-6 మంది ప్రాణాలు పోయినాయి అనుకుంటా. ఇంకొక 5-6 మంది ప్రాణాలు పోయేదాకా ఇక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేసే అవకాశం ఉండదా? ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి. నేనేమంటున్నా, సరే మీ దగ్గర పైసలు లేవు అనుకుందాం, 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తున్న మాట మీరు చెప్పినారు కదా, మరి 20 లక్షల రూపాయలు ఎటుపోయినాయి కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో దయచేసి భారీ వర్షం పడుతుంది, ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో దయచేసి అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. చాలామంది పోచంపల్లి అనగానే ఈ పట్టు చీరలకు ఫేమస్ కాబట్టి శారీస్ కొనడానికి చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి లేకపోతే ఇతర ఏరియాల నుంచి చాలామంది వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి తెలియదు, ఓవర్ స్పీడ్ వస్తారు. లేకపోతే ఈవినింగ్ టైంలో ఎవరైనా ఉద్యోగం అయిపోయిన తర్వాత కొత్తగూడెం దగ్గర తాగి ఓవర్ స్పీడ్ వల్ల పోయి అందులోనే పడే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యే గారు అనుకుంటారు మా ఇంటికి సమస్య రాలే కదా, మా ఇంట్లో ప్రాణం పోలే కదా, ఎవరింట్లో ప్రాణం పోయింది కదా, మనకెందుకు లే అనుకుంటుండొచ్చు. కానీ రేపు పొద్దుగాల ఆ పరిస్థితి మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తెలిసి తెలియక ఓవర్ స్పీడ్ నడిపే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీరు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. సో దయచేసి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ప్రజల అవసరం దృష్టిలో పెట్టుకొని దయచేసి ఇమీడియట్లీ ఆ 20 లక్షల రూపాయలు మీరు అయితే శాంక్షన్ చేసారో ఆ 20 లక్షల రూపాయలు దయచేసి ఆ ఫెన్సింగ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తారని కూడా పక్కా తెలంగాణ రిక్వెస్ట్ చేస్తూ ఉంది. దయచేసి నాకు పదే ఈ అంశాల పట్ల మాట్లాడే అవకాశం కల్పించదని రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను ఈ భువనగిరిలో ప్రతి గ్రామంలో తిరిగినా పైలశేఖర్ రెడ్డికి ఓటేయొద్దు, మార్పు రావాలి, కేసీఆర్ ఇంకోసారి అధికారంలోకి వస్తే మనం బతికే అవకాశం ఉండదు అన్నప్పుడు ప్రజలు నమ్మిరు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిరు. మీ పట్ల కూడా నమ్మకం లేకపోతుండే, ఎందుకంటే మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి జాయిన్ అయిన వెంటనే మీకు 20,000 పైచలకు ఓట్లతో మెజార్టీతో మీరు గెలిచారు కాబట్టి మీకోసం ఓటేయలేదు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు కాబట్టి. సో దయచేసి ప్రజల అవసరాల కోసం మీ కాంగ్రెస్ పార్టీ పనిచేయాలని కూడా ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా.